పక్షిరాజు యొక్క 5వ లక్షణం ఏంటంటే పక్షిరాజుతోనే సహవాసం చేస్తుంది. గద్దలతోని, కాకులతోని, రాబందులతోని, ఊరపిచ్చుకలతోని, చిన్న చిన్న పిట్టలతోని సహవాసం చేయదు. పక్షిరాజుతోనే సహవాసం చేస్తుంది. ఒక రోజంట పక్షిరాజు గుడ్డు ఆ కోడి గుడ్లలో కలిసిపోయిందంట. మిస్ అయిపోయి అది పెడితే అది కోడి గుడ్లలో వస్తే కోడి పొదిగింది. ఒక పక్షిరాజు గుడ్డు కోడి గుడ్లలో ఉన్నది. పిల్లలన్నీ పుట్టిన తర్వాత ఈ పక్షిరాజు కూడా పుట్టింది. ఈ తల్లి కోడితో ఈ పిల్లలన్నీ నడుస్తున్నాయి. అయితే ఈ పక్షిరాజు పిల్ల ఈ కోళ్లతో ఉన్నంతసేపు కోడిలాగానే తింటా ఉంది, కోడిలాగానే పరిగెడతా ఉంది. కానీ పక్షిరాజు క్రింద తినడానికి, కోడి పిల్లల్లాగా ఉండడానికి దాని అంతరంగం లేదు. అయితే అటువైపుగా ఈ పక్షిరాజు వస్తూ ఉందంట. వచ్చేసరికి అది ఒక్క తీరేనే ఉన్నది. అరే నేనేంటిది ఇక్కడున్న ఈ కోడి పిల్లల మధ్యలో, నేను అక్కడ ఉండాలి కదా. అయితే రోజు ఒక గద్ద ఆ దగ్గర నుంచి తిరుగుతూ ఉంటే ఈ గద్ద ఈ పక్షి ఆ పక్షిరాజును పోల్చుకొని నేను కూడా అలా ఉండాల్సిన వ్యక్తిని గ్రహించి ఇది కూడా ఎగరడం ప్రారంభించి ఒక రోజు ఏమైపోతుందంటే ఈ కోళ్ళ మధ్యలో నుంచి ఈ పక్షిరాజు వెళ్ళిపోతుంది. ఆ పక్షిరాజుతో సహవాసం చేస్తుంది. చెప్పలు కొడితే భయపరుజాం. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? కోడి పిల్లల మధ్యలో ఉన్నావా, పక్షిరాజుల మధ్యలో ఉన్నావా? నువ్వు కోడి పిల్లల మధ్యలో ఉన్నావు అనుకో, చచ్చిపోయేదాకా కోడి పిల్లలాగానే ఉంటావు. ఎగరాల్సిన వ్యక్తి పెంట మీద తినుకుంటూ కూర్చోవాలి. ఈ కోడి పిల్ల ఏం చేస్తుంది? పెంట మీద గెలుకుతా ఉంటుంది అన్ని. చూసినా కోడి పిల్లల్ని మొత్తం పెంట మీద ఇట్లా అని గెలికి తింటా ఉంటుంది అన్ని. కానీ పక్షిరాజు అట్లా కాదు. పక్షిరాజు ఎత్తైనటువంటి స్థలంలోనికి ఎగురుతుంది. ఈ కాకులు, రాబందులు, ఈ మామూలు గద్దలు దానితో ఎందుకు సాహసం చేయమంటే అవి కొంచెం దూరం ఎగిరేసరికి వాటి పని అయిపోతుంది. కానీ ఇది ఇంకా పైకి ఎగిరిపోతుంది. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో సాహసం చేయొద్దు.